ఆల్టర్నేటివ్ లేక ఎన్నుకుంటున్నారు తప్ప బీజేపీ లాగా డెప్త్లోకి పోయి కార్యకర్తలను కలిసిందా? సో కార్యకర్తలు అనేటోళ్ళు కొట్లాడుతారు, వాళ్ళ సిద్ధాంత పరంగా కొట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలో ఎవడున్నాడు ఎవరు లేడు వాడికి కలిసిండా లేదని ఆలోచిస్తలేరు. కార్యకర్తలు నాకేం వస్తుందని ఆలోచిస్తలేరు. నా దేశానికి ఏం కావాలి, నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ బీజేపీ వస్తే ఇంకా గలీజ్ అవుతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నాకు మంచి మన అందరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలని వాళ్ళు స్వచ్ఛందంగా కొట్లాడుతున్నారు. వాడు ఎవడో లీడర్ కలిస్తే సంతోషమే, వాడు కలగకపోతే మనం ఏం చేస్తాం? అది అందుకే వాడిని తిడుతున్నాం కదా. ఇప్పుడు మనం ఏం కార్యకర్తలు ఏం అంటలేం కదా. ఎవడైతే లీడర్ స్థానంలో ఉన్నావో నీతోటి పాలిటిక్స్ లేకపోతే వదిలేయరా అయ్యా, నీ స్థానంలో నీ చెల్లని పెట్టుకో. ఎందుకంటే నీకు ఆ రాజకీయాలు చేయాలంటే అది రక్తంలోకి రావాలి, ప్రజల్ని కలవాలి. ఆ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఎట్లా చేస్తే మనం గెలుస్తామో ఆలోచించాలి. ఇవాళ చెల్లె ఆమెను స్మృతి ఇరానీ దాన్ని నకరాలు దబ్బుతుంటే దాన్ని ఓడగొట్టింది ఆడపోయి. ఆడ ప్రియాంక గాంధీ లేకపోతే గెలవకపోతుంది రాహుల్ గాంధీ. సో అర్థమైందా? ఆయన ఎవరో వేరే ఆయన, రాహుల్ గాంధీ కాదు, వేరే ఆయన పేరు ఉంది ఆయన. సో గెలిపించింది. సో ఆమెకు ఉంది, అది ఉంది, ఆ న్యాక్ ఉంది. ఆల్టర్నేట్. సో బీజేపీ ఇష్టం లేక బీజేపీ వస్తే ఇంకా గలీజ్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేసిరు. ఆ తెలంగాణలోనే కర్ణాటకలోనే ఇంకా నాశనం చేసుకోవడానికి ఇష్టం లేక, సింపుల్. సో బీజేపీ బూత్ లెవెల్లో శక్తికి బీజేపీ రాజకీయం తప్ప ఏం చేస్తలేదు, పరిపాలన చేస్తలేదు. పరిపాలన దోపిడీ చేస్తుంది, మిగతా అంతా రాజకీయం చేస్తున్నారు. ఓకే, అట్లా చేయొద్దు. బీజేపీ లాగా చెడగొట్టేది చేయొద్దు. బీజేపీ కాంగ్రెస్ చేసిన పరిపాలనే కరెక్ట్, కానీ పార్టీ పరంగా ఎదుటోడు నా మీద బురద వెళ్తుంటే దాన్ని తిప్పికొట్టడంలో, లేకపోతే ఎక్కడెక్కడ ఎట్లాంటి క్యాండిడేట్ టికెట్ ఇవ్వాలి, ఆ సిచ్యువేషన్ని ఇది పార్టీ పరంగా ఫెయిల్ అవుతుంది. పరిపాలన పరంగా కాంగ్రెస్ చేసిందే కరెక్ట్. బీజేపీ పరిపాలన పరంగా దోసుకోవడం తప్ప ఏమీ చేస్తలేదు. ఏమైనా చేస్తే చెప్పకూడదు. ఆ ఉత్తర భారతదేశంలో కొన్ని గిడ్జులు కడుతున్నాడు, బ్రిటిష్ వాడు కూడా కట్టిండు, అవి కూడా కూలిపోతున్నాయి. ఇది పరిస్థితి. బీజేపీ ఏం చేస్తలేదు, మొత్తం దోపిడీ తప్ప. సో అది మిత్రులారా, చాలా టైం అయినట్టుంది. ఆయన 1-2 కామెంట్లు చదువుదాన్ని వెళ్ళిపోతాను, చాలా టైం అయింది కదా. రాజేష్ మామిడి, దేశంలో పరిస్థితి మారిపోయింది బ్రదర్. మనం కూడా కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా, రావాలి, అందరు ఉన్నారు బ్రదర్. మతాన్ని తీసుకురావద్దు దయచేసి. ప్రజా సమస్యలే ప్రధానం, మతం తీసుకురావద్దు. మతం తెచ్చినామంటే బీజేపీ స్ట్రాటజీని మనము వర్కౌట్ చేస్తున్నట్లు లెక్క. ఇలా తెలంగాణలో తీసుకుందాం కాంగ్రెస్ పార్టీ. ఏది రేవంత్ రెడ్డి ముస్లిమా, సీతక్క ముస్లిమా, బీర్లాయలే ముస్లిమా, యశస్విని రెడ్డి ముస్లిమా? 65 మందో 70 మందో ఉన్నారు కదా. ఈ 65 మందో 70 మందో ఎమ్మెల్యేల ఎంతమంది ముస్లిం? ఒక్కడు కూడా లేడు ముస్లిం. కొండా సురేఖ ముస్లిమా? మరి మతం ఎందుకు వస్తుంది? బీజేపీలో కూడా ముస్లిం విభాగాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ లో ముస్లిం విభాగం ఉంది, బీజేపీలో ముస్లిం విభాగం ఉంది. బీజేపీ నుంచి ముస్లింలు పోటీ చేశారు. మొన్న మున్సిపల్ ఎన్నికలలో నిజామాబాద్ నుంచి ముస్లింలు పోటీ చేశారు. ముస్లింలకి మస్జిద్లకు పోతాడు వాడు, యోగి అయినా భోగి అయినా ఇంకోడైనా. మొన్న ఓల్డ్ సిటీలో పోటీ చేసి అది మాధవిలత అనేది మస్జిద్లో ఓట్లాడుకుంది ముస్లింలని. కాబట్టి మతం ఎందుకు వస్తుంది? మతం పేరు మీద ఓట్లు ఎన్నడూ వల్లేదు, పడవు, గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకో పార్టీ అయినా, అక్కడ ప్రజా సమస్యలే ప్రధానం. మరి మతం ఎందుకు వస్తుంది? అనవసరం చర్చ మతం గురించి తీయనేది తీయద్దు, ఏ మతమైనా సరే, ఏ రాష్ట్రమైనా. బీజేపీ దొంగ పార్టీ, కరెక్ట్ బ్రదర్. మ్యాక్స్ బీజేపీ ఒక ఫ్రాడ్ పార్టీ, కరెక్ట్. ఎవరు? మహమ్మద్ షఫీ. హాయ్ సార్, హాయ్ బ్రదర్. సాది మిత్రులారా, సో ఇంకా చాలా ఏమంటారు, చాలా వరకు అయిపోయినాయిలే. సో రాజుబోడ లవ్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటుండు మన తెలంగాణ శ్యాంపగిడిపల్లి, తమిళనాడు తరహాలో అంటే డిఎంకే లేకపోతే ఏడీఎంకే ఇంకా ఎన్ని రోజులు అని ప్రజలు తిరగబడ్డారు, మార్పు కోరుకున్నారు. దేశంలో ఉంటే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అని దేశ ప్రజలు తిరగబడితే ఆ పార్టీల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. తిరగబడండి, ఎవడొద్దన్నాడు? బీఎస్పీని పోటీ ఏం కూడా వద్దంటలేడు. మాయావతి బీజేపీకి సంఖ నాకుతుంది. ఒక 3%, 4% ఓట్లు గెలిచి బీజేపీని గెలిపిస్తుంది. ఎవడు ఆపిండు బీఎస్పీని పోటీ చేయంగా? ఉన్న యూపీలో ఒకసారి వచ్చింది, ఆయన పాపం కాన్షీరాం కష్టపడితే ఈమె బీఎస్పీ యూపీలో సీఎంగా ఉన్నప్పుడు దోసుకున్నదంట, ఆధారాలు ఉన్నాయంట, అవి చూపెట్టి లోపలేస్తామంటే అప్పటి నుంచి బీజేపీ కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది బీఎస్పీ మాయావతి. ఎవడాపిండు? మొన్నటిదాకా బీఎస్పీలో అధ్యక్షునిగా ఉన్నా అని ఓటుకి 50 లక్షలు తీసుకున్నాడు, ఇలా పోయి దొరదొడ్లది వచ్చిండు. ఆ దొరొద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది.
మరి దొరతోటలు ఎందుకు వచ్చినవరా? దొర సిద్ధాంతం ఏమైనా మార్చిండా? దొరనే తిట్టినావు కదా బీఎస్పీలు ఉన్నప్పుడు, మరి దొరతోటలు ఎందుకు వచ్చిండు వీడు? కాబట్టి చిల్లర తీసుకునే బాడకావులు ఏది అట్లా ఎవడు చిల్లర ఇస్తే దోసుకున్నాడు చిల్లర ఇస్తాడు. చిల్లర ఇచ్చినోనికి నువ్వు పాట పాడుకుంటా ఇవాళ ఇప్పుడు ఆ టీవీకి అనేటోడు వాడు నిజంగా ఓట్లు పడ్డాయా? పాడితే వాడు ఎంత మంచిగా పరిపాలిస్తుండు చూద్దాం కదా. నువ్వు స్టాటిస్టిక్స్ తీయండి, డేటాది శ్యామ్, డేటాది. నువ్వు ఫాల్స్ నరేటివ్ వద్దు. ఇవాళ దేశంలో అత్యంత సుపరిపాలన చేసింది డిఎంకేనా, తమిళనాడు అందరికంటే ఎక్కువ జీడిపి గ్రోత్ అయిందా, అందరికంటే ఎక్కువ జాబులు కానీ సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ ఆర్థిక వృద్ధి కానీ లేకపోతే అక్కడ సంక్షేమ పథకాలు కానీ మిడ్ డే మీల్స్ కానీ ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రమో చెప్పు? తెలంగాణ శ్యామ్. అటువంటి రాష్ట్రంలో కూడా ఎట్లా గెలుస్తాయి? అది అక్కడి ప్రజలు అంతా ఎడ్డల్లా కాదు. అట్లా మొన్న అమిత్ షాను పోయి కలిసేసి వచ్చింది. అది బాపంది. త్రిషా కృష్ణన్ అనేది ఒక బాపంది పోయి కలిసేసి వచ్చింది. ఈయన మాదిగాయనంట, ఎవరు ఈ టీవీకి ఆయన విజయ్. ఆయనకి ఏం పరిపాలన మీద అవగాహన ఉంది? ఒక కమల్ హాసన్ పార్టీ పెడితే ఎవడు దేకలే, ఒక విజయ్ అనేటోడు పార్టీ పెడితే ఎవడు దేకలే. ఓకే, ఒక ఇది ఇంకెవరెవరో పార్టీ పెట్టిరు. నువ్వు టీసీకే టీఎంకే అన్నావు కదా, వీసీకే అని, ఎవడు దేకలే. అట్లా ఎంతమంది పెట్టినా ఎవడు దేకలే. ఈ పొరగానికి ఏం అనుభవం ఉంది? ఏం బీకిండు? ఏ రకంగా అనుభవం లేదు. పోనీ వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్న పిల్లని వదిలేసినావా బాపనల్ల పిల్ల కోసం? త్రిషా కృష్ణ ఏం బీకిండు? సో కాబట్టి అది నిజంగా స్వచ్ఛందంగా ఓటేసిండ్రా లేకపోతే ఆడ అమిత్ షా గారు ఏమన్నా సహకరించిండా మాకు తెలియదు. ఓకే, అదేమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే అక్కడ యూత్ ఎవరో అక్కడ సినిమాల పిచ్చి ఉన్నదో, ఇంకా వెనక ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్ ఎంజీఆర్ కాలం నుంచి ఉన్న అక్కడనే ఉన్నారా వాళ్ళు, అక్కడి ప్రాంతం వాళ్ళు, ఇంకా ఈ సినిమా వాళ్ళకి పిచ్చి తగ్గలేదా మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నుకుంటే చూద్దాం కదా. ఒక 2 ఏళ్ళు అయితే తెలుస్తుంది కదా ఈయన ఎంత చక్కగా పరిపాలిస్తుండో. డేటా అబద్ధం చెప్పదు కదా. మరి ఇలా గెలిపించిన వాళ్ళే వీళ్ళే ఓడగొట్టే అవకాశం ఉంటుంది కదా. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ కదా. సో ఎవడు ఆపుతలేడు. నువ్వు కూడా పార్టీ పెట్టుకో శ్యామ్, ఎవడు ఆపుతలేడు. మేము బెస్ట్ ఆల్టర్నేటివ్ గెలిచే అవకాశం ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తాం. నీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే మేము పీకేది ఏం లేదు. నువ్వు సపోర్ట్ చేసే బీఆర్ఎస్ ఏం పీకిందో చెప్పు. చిల్లర పథకాలు తప్ప దేశంలో రాష్ట్రంలో ఒక్క ఇంచు భూమి కూడా వదిలిపెట్టలే. కాంగ్రెస్ పార్టీ నీ తాతకో నీ ముత్తాతకో ఎవరికో ఎవరికి ఎక్కడమన్నా భూమి వంచిపెట్టి ఉంటుంది ఆ కమ్యూనిస్టులో కాంగ్రెస్లో. నువ్వు ఖమ్మం కదా. మరి అదే బీఆర్ఎస్ లాంటి కొడుకు ఏడ భూమి దాంట్లో గుంజుకున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 కోట్లకి ఎకరం చేస్తే ఎట్లా కొనుక్కుంటావు శ్యామ్? సామాన్యుడే. ఇలా నువ్వు నీ ఖమ్మంలో జిల్లాలోనే ఆయన పేరేంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆయన పేరేంది, గుమ్మడి నరసయ్య. ఇలా గుమ్మడి నరసయ్య పోటీ చేస్తే గెలుతాడా? గుమ్మడి నరసయ్య పోటీ చేసే స్థానంలో ఉన్నాడా? గుమ్మడి అనురాధ గుమ్మడి నరసయ్య బిడ్డ పోటీ చేస్తే గెలుస్తుందా? నీ ఖమ్మం పోరాటాల గడ్డ కదా, కమ్యూనిస్టు భావజాలం కదా. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు కనుమరుగవుతుంది? చిన్న పార్టీలు పోటీ చేయలేని స్థాయికి ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు అని లుచ్చనా కొడుకు స్టార్ట్ చేసిండు పాలిటిక్స్ లో పైసలతో ఎట్లన్నా గెలవాలని. దాన్ని ఇంకో లెవెల్ తీసుకొని లుచ్చనా కొడుకు కేసీఆర్ కాదు. ఇలా పేదవాడు భూమి కొనుక్కోలేని పరిస్థితి. ఒక పేదవాడే కాదు, సామాన్యుడు, ఒక మధ్యతరగతి కూడా, ఎబో మిడిల్ క్లాస్ వాడు కూడా బంగారం కొనుక్కోలేడు, భూమి కొనుక్కోలేడు, ఎన్నికల పోటీ చేయలేడు, ఒక సర్పంచ్ కూడా పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది ఇలా. అట్లాంటి కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తా అంటావు. ఎన్ని లక్షల కోట్లు దొబ్బిండు వాడు కేసీఆర్ గారు? ఎందుకు ఇచ్చిండు చింతమడికి ఒక్కొక్కరికి ఇంటికి 10 లక్షలు? దేశమంతా రాష్ట్రమంతా ఎందుకు ఇవ్వలే? దళిత బంధు అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు దళిత బంధు? నీ ఒక్కరికి ఇస్తే అయిపోయిందా? చెప్పురా అయ్యా. కాంగ్రెస్ పార్టీ ఏం చెడగొట్టే ఈ బీఆర్ఎస్ లాంటి కొడుకు ఏం చేసి అంటే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు నేను తెలివి నీ ఒక్కరికే పెట్టిండా? నీ చిల్లరిస్తే ఎవరిని చిల్లరిస్తా అని పాట పాడుతా అంటే శ్యామ్ ఇన్నిటి మీద స్పందిస్తున్నావు. మరి మంగ్లీ అనేది 1000 కోట్లు దోసుకుంటే అంత బీఆర్ఎస్ లంచ కొడుకుంటే ఎందుకు మా స్పందిస్తలేవు? కాదు, అంతమంది బాధితులకు కనిపిస్తలేరు. చిల్లరకు మరిగినావు. మళ్ళీ నేను తెలంగాణ శ్యామ్ అంటావు, ఓ దిక్కు శాంసన్ అని పెట్టుకుంటావు, ఇంకో దిక్కు శ్యామ్ అంటావు. నువ్వు శాంసన్ వా శ్యామ్ వా చెప్పు? కరెక్ట్ కాదు అది. చిల్లర కష్టపడు వస్తే కదా
ఎందుకు వాడు దోసుకున్నాడు చిల్లర ఇస్తాడు, కానీ వాడు దోసుకున్నది నీకు చిల్లర నీకు వస్తుందేమో, కానీ నష్టం అందరికి ప్రజలకు జరుగుతుంది కదా. వాళ్ళ రక్తం కూడా నీకెందుకు చెప్పు శ్యామ్. నీ బీఆర్ఎస్ కు సంకనాక్తావు కాబట్టి కాంగ్రెస్ మీద బురద తాగుతా అంటావు. ఇప్పుడు నువ్వైనా తులసి చంద్ అయినా బీజేపీ గురించి మాత్రమే మాట్లాడతారు. ఇంకా బీఆర్ఎస్ ఎన్ని తప్పులు చేసినా మాట్లాడరు. పోనీ ఇండిపెండెంట్ ఉండే సమస్యల మీద మాట్లాడరు. ఓన్లీ బీజేపీని మాత్రమే వ్యతిరేకిస్తారు. కరెక్టా అది? ఎందుకు బీఆర్ఎస్ వాడు చిల్లర ఇస్తుండా మీకు? సిగ్గు శరం ఉండాలి.